మనశంకర వరప్రసాద్ సినిమా చూసాక ఫ్యాన్స్ థియేటర్లలో ఈలలు డాన్స్లతో సందడి చేసిన సంగతి తెలిసిందే. అయ్యో అంతెందుకండి, ఒకే ఫ్యామిలీ నుంచి దాదాపు ఒక 20 మంది కలిసి ఈ సినిమా చూడటానికి వెళ్లారు అన్న వార్త కూడా వైరల్ అయింది కదా. అంతేకాదు 80s ఇంకా 90s వారికి చిరుని అలా పెద్ద తెర మీద చూడటం అది చెప్పలేని ఆనందం. అంతే కదా, మెగాస్టార్ అంటే ఒక హీరో కాదు, అతను ఒక ఎమోషన్, అది మాటల్లో చెప్పలేనిదే. ఇక సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే 18 days అయింది. అయినా కానీ ఈ సినిమాకి ఇప్పట్లో పోటీ ఇచ్చే సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వలేదు. సో ఈ వీకెండ్ కూడా చిరు గారి ఆధ్వర్యంలో నడవాల్సిందే. అందుకే మేము వచ్చేసాం మనశంకర వరప్రసాద్ లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్ తో మీ ముందుకు వచ్చేసాం. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఆ చిత్రం కుటుంబ ప్రేక్షకులు అభిమానులను థియేటర్లకు రప్పిస్తూ భారీ వసూళ్లు సాధిస్తోంది. అందుకే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి తెరకెక్కించిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ మంచి హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలై ఆడియన్స్ ను ఆ రేంజ్ లో మెప్పించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకు వెళ్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. పండుగ సీజన్ ను పూర్తిగా క్యాష్ చేసుకుంటూ సాలిడ్ వసూళ్లతో ముందుకు సాగుతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఆ చిత్రం కుటుంబ ప్రేక్షకులు అభిమానులను థియేటర్లకు రప్పిస్తూ భారీ వసూళ్లు సాధిస్తోంది. అయితే 300 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టడమే కాకుండా టాలీవుడ్ సంక్రాంతి చిత్రాల చరిత్రలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 18వ రోజుకు చేరే సినిమా 201.93 కోట్లు నెట్ కలెక్షన్లు నమోదు చేసి కొత్త చరిత్ర సృష్టించింది. చిరంజీవి కెరీర్ లో తొలిసారిగా 200 కోట్ల నెట్ గ్రాస్ మార్క్ దాటిన దక్కించుకున్న ఈ చిత్రంగా నిలిచిన మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి రిలీజ్లలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలవడం విశేషం. అంతకుముందు ఆ రికార్డ్ తేజ సజ్జా నటించిన హనుమాన్ 201 కోట్లు పేరిట ఉండేది. 2024 సంక్రాంతికి వచ్చిన ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తాజాగా హనుమాన్ వసూళ్లను అధిగమిస్తూ చిరంజీవి సినిమా టాప్ స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ సంక్రాంతి నెట్ గ్రాసర్ ఆల్ టైమ్ జాబితాలో మనశంకర వరప్రసాద్ గారు మూవీ 201.93 కోట్లతో ముందు స్థానంలో ఉంది. రెండో స్థానంలో హనుమాన్, మూడో స్థానంలో అలా వైకుంఠపురం నిలిచాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆ మూవీ 2020 పొంగల్కు వచ్చింది. అయితే హనుమాన్ మూవీ వచ్చి 2 ఏళ్లు అవ్వగా గత ఏడాది పొంగల్కు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కానీ హనుమాన్ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. 186.97 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు బ్రేక్ చేసి సత్తా చాటింది. సో మొత్తానికి ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా యాడ్ చేస్తే ఈ సినిమా 350 కోట్ల కలెక్షన్ దాటేసింది. నిర్మాతలు సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి కూడా తెలిసిందే కదా. మెగాస్టార్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచింది. ఏదేమైనా సినిమా విడుదలైన 3 వారాల తర్వాత కూడా థియేటర్లలో మంచి అక్యుపెన్సీ కొనసాగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి సెలవులు, కుటుంబ ప్రేక్షకుల ఆదరణ, పాజిటివ్ మౌత్ టాక్ మూవీ విజయానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. మాస్ క్లాస్ ప్రేక్షకుల్ని సమానంగా ఆకట్టుకోవడం సినిమాకు ప్లస్ అయింది. చిరంజీవి నటన, ఎమోషనల్ సన్నివేశాలు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అందుకే 2-3 వారాల్లో కలెక్షన్లు తగ్గకుండా నిలకడగా రావటం గమనార్హం. అదే జోరు కొనసాగితే మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది.